మునిగాకు తెచ్చిన తర్వాత కడగాలి శుభ్రంగా. కడిగి అంత రెబ్బలు తీసుకోవాలి, ఆకాకు తీసుకోవాలి, ఆరబెట్టాలి. బట్టలు వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. ఇది ఆరిన తర్వాత పొడి అవుతుంది. ఇట్లా పొడి అయినాక ఇది పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి దీని తర్వాత దీంట్లో పట్టేటి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొన్ని మిరియాలు, ఉప్పు, కొంచెం చింతపండు, 2 రెబ్బలు, అది ఎల్లిగడ్డ. ఆయిల్ పోస్తున్నా, గట్టి చెప్పు. ఆయిల్ పోస్తున్నా. ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నా. చిన్న మంట మీద వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా కాగానే తీసేసేయాలి, ఎక్కువ మాడనివ్వద్దు. దాన్ని ధనియాలు వేసుకోవాలి, 2 చెంచాలు వేసుకోవాలి. ఇవి ధనియాలు ఎక్కువ ఎర్ర కావద్దు, మాడవద్దు. కొంచెం ఇట్లా ఎర్ర కాగానే తీసేయాలి. అవి కొంచెం మెల్లగా చిన్న మంట పెట్టి వేపుకోవాలి. వీటిని వేస్తాను. ఇప్పుడు జీలకర్ర వేయించుకోవాలి, 1 చెంచా. ఇది కూడా కొంచెం మాడనియొద్దు, ఎర్రగా కాగానే తీసేయాలి. తీసేస్తున్నాయి. అన్ని మిరియాలండి, కొన్ని 4-5 తీయాలి, ఎంబడి తీసేయాలి. అవి మాడనియదు, ఎక్కువ పోసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఈ మునిగాకు వేసుకోవాలి. ఇది కూడా చిన్న మంట మీద ఇట్లా ఫ్రై చేసుకోవాలి, పొడి అయిపోవాలి. మునిగాకు తింటే ఆరోగ్యానికి మంచిది. ఇది రక్తం కూడా వస్తుంది. దీంతో పప్పు చేసుకోవచ్చు, ఇది పొడి చేసుకోవచ్చు, ఉత్తి కూర కూడా వండుకోవచ్చు. మునిగాకు ఇప్పుడు ఇట్లా పొడి అయితే వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ పెంచితే పొడి అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పొడి చేసుకురావాలి. ఇవన్నీ ఇలా వేసేసి పొడి చేసుకురావాలి. ఇవన్నీ వేయించుకున్నా అవన్నీ ఇందులో వేసుకొని మిక్సీ పట్టాలి. ఇవి ముందు ఇవి పట్టుకోవాలి. ఇవి పట్టాలి. ఇవి పట్టినాక తర్వాత ఆకేయాలి. ఇవి పట్టిన తర్వాత ఇప్పుడు ఇలానే చింతపండు వేస్తున్నాను నేను. రెక్కలు లాగా తీసుకొని వేసుకోవాలి చింతపండు. 2-3 రెక్కలే, ఎల్లుల్లిపాయలు కొన్ని, ఇవి కూడా వేసుకొని ఇలా రుబ్బాలి. ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దాంట్లోనే వేసుకోవాలి ఉప్పు. దాంట్లోనే వేస్తే దగ్గుతుంది కొంచెం తొందరగా. ఇది ఇప్పుడు అన్నిలో మెత్తగా చేసుకున్నాం, అది పొడి దంచినాం. ఇప్పుడు మళ్ళీ ఇది వేసుకోవాలి. ఇలా మునిగాకు కింద వేసి మిక్సీ పట్టేసి కొంచెం సేపు చల్లారనియాలి. చల్లారితే ఇది పొడి అయిపోతుంది. అప్పుడు దీంట్లో వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి. ఇది మన కొంచెమే ఉంది కాబట్టి ఒకటేసారి వేసేస్తున్నాం కదా. చెప్పాలి ఏమన్నది. ఇదిగో ఇట్లా గాజుది, ఇది గాజు దాంట్లో మనము నిల్వ చేసుకోవాలా అని చెప్పాలి. చెప్పేసి దీన్ని 15 నుంచి 20 రోజుల వరకు మనం నిల్వ చేసుకోవచ్చు. దీంట్లో నీళ్ళు వాడలే కాబట్టి, వాటర్ ఎక్కడ వాడలే కాబట్టి ఇది నిల్వ ఉంటుంది 15-20 రోజుల వరకు. దీన్ని రోజు మనము మొదటి ముద్దకు 2-3 ముద్దలు అన్నం దీంతో తినవచ్చు. తింటే మన బాడీలో రక్తం పెరుగుతుంది. ప్రతిరోజు తినాలి. రెండోది, ఇంకా ఇది ముద్ద కనిపిస్తుంది కదా మీకు వీడియోలో, ఇది మొత్తం డ్రైగా పొడిగా కావాలంటే ఇవన్నీ సేమ్ ప్రాసెస్, కానీ నూనె పోసుకోవద్దు. ఆయిల్ లేకుండా వేయించుకొని ఆయిల్ లేకుండానే చేసుకుంటే ఇది మొత్తం డ్రైగా పౌడర్ లెక్క వస్తుంది. అప్పుడు మీరు ఇడ్లీలో కూడా పొడి చల్లుకొని తినొచ్చు. పొద్దున ఏ టిఫిన్ అయినా వేసుకో, దోశలు కానీ ఇడ్లీలు కానీ ఇడ్లీలైనా ఆ పొడి వేసుకొని తినొచ్చు. దీనివల్ల మీకు రక్తం పెరుగుతుంది శరీరంలో. అందుకే ఇది మునిగాకు దొరకదు. ఎవరైనా దొరికితే మాత్రము తప్పకుండా చేసుకొని చూడండి, తినండి. నచ్చితే కామెంట్ చేయండి. మంచిగా చెప్పినారు. ఈ రెసిపీ ఇంతటితో అయిపోయిందండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.